అందరికీ నమస్తే. నా పేరు సాల్వాది సురేంద్ర. నేను హైందవ శక్తి నుంచి ఏప్రిల్లో చేసినటువంటి కార్యక్రమాలను వివరించడానికి మీ ముందుకు వచ్చాను. జై హైందవ శక్తి, దేశ రక్షణ, ధర్మరక్షణ మా ధ్యేయం. ముందుగా ఏప్రిల్ మాసంలో జరిగినటువంటి కార్యక్రమాల గురించి మీకు వివరించడంలో భాగంగా మొదటగా 1వ తారీఖున గుంటూరు నగరంలో ఇంటింటికి ధర్మ ప్రచారంలో భాగంగా డోర్ స్టిక్కర్ల వితరణ కార్యక్రమాన్ని చేపట్టిన హైందవ శక్తి. అలాగే 1వ తారీఖు 2వ కార్యక్రమం 72 వారాలుగా పండగ కరపత్రాలు, 29 వారాలుగా స్వాతంత్ర సమర యోధుల కరపత్రాలు 8 జిల్లాల వారీగా పంచుతున్న హైందవ శక్తి. అలాగే 2వ తారీఖున హైందవ శక్తి సేవా విభాగం వారి ఆధ్వర్యంలో గుంటూరు గర్ల్స్ హాస్టల్లో ఉన్న పేద విద్యార్థులకు వస్త్ర వితరణ చేసిన హైందవ శక్తి. 4వ తారీఖు 5 జిల్లాల్లో సూర్య ఆరాధన కార్యక్రమం నిర్విరామంగా 61 వారాలుగా జరుగుతుంది. 6వ తారీఖు బాపట్ల జిల్లా రేపల్లె మండలం నల్లూరిపాలెం గ్రామంలో ఉన్న 6 అక్రమ చర్చిల నిర్మాణ అనుమతుల విషయంగా పోరాటానికి సిద్ధమవుతున్న హైందవ శక్తి. అలాగే 8వ తారీఖు గుంటూరు తుళ్ళూరు మండలము బసవోలు గ్రామంలోని ప్రభుత్వ భూమిని దురాక్రమణ చేసి కట్టిన అక్రమ టౌన్ బాపిస్ట్ చర్చిని పూర్తిగా తొలగించమని హైకోర్టును ఆశ్రయించిన హైందవ శక్తి. 9వ తారీఖు 73 వారాలుగా పండగ కరపత్రాలు, 30 వారాలుగా స్వాతంత్ర సమరయోధుల కరపత్రాలు 8 జిల్లాల వారీగా పంచుతున్న హైందవ శక్తి. అలాగే 11వ తారీఖు 5 జిల్లాల్లో సూర్య ఆరాధన కార్యక్రమం నిర్విరామంగా 62 వారాలుగా జరుగుతుంది. 13వ తారీఖు అచ్చ తెలుగు కాలగణన పట్టిక పంపిణీని తెలంగాణలో ముమ్మరం చేసిన హైందవ శక్తి. అలాగే 15వ తారీఖు 5 జిల్లాల్లో సూర్య ఆరాధన కార్యక్రమాన్ని నిర్విరామంగా 63 వారాలుగా జరుగుతుంది. అలాగే మనకు తదుపరి కార్యక్రమం 16వ తారీఖు 74 వారాలుగా పండగ కరపత్రాలు, 31 వారాలుగా స్వాతంత్ర సమరయోధుల కరపత్రాలు 8 జిల్లాల వారీగా పంచుతున్న హైందవ శక్తి. 18వ తారీఖు శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో పాల్పంచుకున్న హైందవ శక్తి. 20వ తారీఖు హైందవ శక్తి గుంటూరు జిల్లా సేవా విభాగం వారి ఆధ్వర్యంలో గుంటూరు ఓల్డేజ్ హోమ్ లో ఉన్న వృద్ధులకు 21/4/2024 తేదీన జనరల్ మెడిసిన్ ను వితరణ చేయాలని తలపెట్టిన హైందవ శక్తి. 21వ తారీఖున పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలోని అక్రమ చర్చిల బండారం వరుసగా బయట పెడుతున్న హైందవ శక్తి. 22వ తారీఖు 5 జిల్లాల్లో సూర్య ఆరాధన కార్యక్రమం నిర్విరామంగా 64 వారాలుగా జరుగుతుంది. గుంటూరు జిల్లా సేవా విభాగంలో వారి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సేడింబి ప్రసాద్ గారి సారథ్యంలో గుంటూరు పట్టణంలో ఉన్న క్షేమంకరి వృద్ధాశ్రమంలోని వృద్ధులను మొన్న అనగా 21/4/2024 తేదీ ఆదివారం జనరల్ మెడిసిన్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 25వ తారీఖు హైందవ శక్తి తెలంగాణ రాష్ట్ర సేవా విభాగం వారి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు సేడింబి ప్రసాద్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలంలోని లాల్ బహదూర్ నగర్ మున్సిపాలిటీలో ఉన్న రాజేశ్వరి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అటు మొన్న అనగా 22/4/2024 తేదీన సోమవారం రోజు జనరల్ మెడిసిన్ ని పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 26వ తారీఖు 75 వారాలుగా పండగ కరపత్రాలు, 32 వారాలుగా స్వాతంత్ర సమరయోధుల కరపత్రాలు 8 జిల్లాల వారీగా పంచుతున్న మన హైందవ శక్తి. 27వ తారీఖు హైందవ శక్తి మరో విజయం ఏంటంటే రేపల్ల మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ లో క్రైస్తవ కూటమిని నిర్వహించిన హైందవ శక్తి. 30వ తారీఖు 5 జిల్లాల్లో సూర్య ఆరాధన కార్యక్రమం నిర్విరామంగా 64 వారాలుగా జరుగుతుంది. ఈ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు, తర్వాత కరపత్రాల వితరణ, జనరల్ మెడిసిన్స్ వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు పంచడం, మరెన్నో సేవా కార్యక్రమాలను
చేస్తుంది మన హైందవ శక్తి. జై హైందవ శక్తి. నమస్తే.